Hello everyone, this is Mahesh. You are watching Creative Club YouTube channel. ఫ్రెండ్స్ మనకి ఈ ఇయర్ సిపిగేట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మనకి ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది మనకి. సో మన ఛానల్లో అయితే నేను వీడియో చేయలేదు, బట్ ఆ నోటిఫికేషన్ సంబంధించి ప్రెస్ నోట్ని అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో అది చూడండి ఒకసారి మీరు. మనకు ప్రెస్ నోట్లో మనకి జస్ట్ సో ఏ యూనివర్సిటీలు మనకి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అంటే ఈ సిపిగేట్ ద్వారా ఎలాంటి యూనివర్సిటీలోకి మనకైతే ప్రవేశాలు కల్పిస్తున్నారు, అండ్ అలాగే ఆ యూనివర్సిటీలకు సంబంధించిన వైస్ చైర్మన్స్, అండ్ అలాగే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఉన్న రిజర్వేషన్స్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అలాగే వాటితో పాటు మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్తో పాటు లాస్ట్ డేట్ విత్ ఫీ, వితౌట్ లేట్ ఫీ, సో వితౌట్ లేట్ ఫీ అండ్ విత్ లేట్ ఫీ అని చెప్పేసి ఉన్నాయి మనకి. సో ఇలా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఈ ఇయర్ సిపిగేట్ కన్వీనర్గా డాక్టర్ పాండురంగారెడ్డి గారు అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి విషయాలన్నీ మనకి ఆ ప్రెస్ నోట్లు అయితే ఉన్నాయి. బట్ దానికి తర్వాత మనకి సో ఈ నోటిఫికేషన్ స్కెడ్యూల్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అసలు తర్వాత మనకి రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏ సబ్జెక్టు మనకి ఏ రోజు ఉంది అనే స్కెడ్యూల్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకి ఆ డేట్స్ కూడా వస్తాయి. సో మనకి ఫస్ట్ మనకి నోటిఫికేషన్లో మెయిన్గా మనకి చూపించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో అందుకే మనకి ఇంకా ఈ వెబ్సైట్ అనేది లేట్ అవుతూ వస్తుంది. సో అవేంటి అంటే మనకి మెయిన్గా సో మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్కి సంబంధించిన కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయా లేదా, సో కొత్తగా ఏం యాడ్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు ఏం వెళ్ళిపోతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ అప్డేట్ చేయాలి. సో కొంచెం టైం తీసుకునే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని సార్ట్అవుట్ చేసి అప్డేట్ చేసి మోడిఫై చేస్తే పని అయిపోతుంది. సో బట్ ఇంకా ఎక్కడ ఏమవుతుందో మనకి ప్రాపర్గా తెలియదు. సో మనకి సిపిగేట్ సరౌండింగ్స్లోనే ఉంటాము, సిపిగేట్ ఆఫీస్ సరౌండింగ్స్లోనే ఉంటాము. సో నేను వాళ్ళని కనుక్కుంటూనే ఉన్నాను అప్డేట్స్. సో ఇంకా మనకి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈరోజు ఈవినింగ్ అయినా ఆర్ సో మనకి నెక్స్ట్ డే అయినా సో ప్రాపర్గా రన్ అయ్యే ఛాన్స్ ఉంది వెబ్సైట్. సో మనకి ఆ వెబ్సైట్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అయితే మనకి అందులో ఒక బ్రోచర్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆ బ్రోచర్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమని, సో కాలేజ్ లిస్టు, రిజర్వేషన్ లిస్టు, సో ఇలాంటివన్నీ ఫర్దర్ విషయాలన్నీ కూడా మనకి అందులో ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. సో కాబట్టి మనము దాని మీద బ్రోచర్ మీద మనని ఇంకా డీటెయిల్గా వీడియో చేస్తాను నేను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందంటే లైక్ చేయండి. అండ్ అలాగే సిపిగేట్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ మనకి ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి సో జనరల్ కేటగిరీ అండ్ అలాగే బీసీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి అప్లికేషన్ ఫీ 800 ఉంటుంది. సో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే మనకైతే 600 ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సిపిగేట్లో ఒక సబ్జెక్ట్ కాకుండా ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపిగేట్లో ఫిజిక్స్ రాశాను అనుకోండి. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఒకటే అప్లై చేసుకుంటే నేను 800 పే చేయాలి. ఫిజిక్స్తో పాటుగా నేను మళ్ళీ కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇంకా ఏమేమి ఫర్దర్ సబ్జెక్ట్స్ ఏమైనా అప్లై చేసుకుంటే నేను సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి అడిషనల్గా 450 రూపీస్ పర్ సబ్జెక్ట్ 450 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ మనం అప్లై చేసుకుంటే 800, దానికి మించి వేరే సబ్జెక్ట్స్ ఏమైనా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 450 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అయితే ఇలా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి మేజర్గా ఏం చేంజెస్ ఏమో ఉండవు, ఉంటే ఒక 50-100 చేంజెస్ ఉంటాయి మేబీ, బట్ అవి కూడా ఉండే ఛాన్సెస్ తక్కువ మనకి. సో మీరు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం ఇంకా ఆపేసి సో ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోండి మనకి. సో మామూలుగా అయితే క్యాంపస్లో సీట్ కోసము చాలామంది సో ఆల్టర్నేటివ్గా అంటే అడిషనల్గా 2 or 3 సబ్జెక్ట్స్ అయితే రాస్తూ ఉంటారు. సో ఇందులో మంచి ర్యాంక్ వస్తే అందులోనూ మాకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి యూనివర్సిటీలో ర్యాంక్ గెయిన్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేస్తుంటారు. సో మనకి ఎవ్రీ ఇయర్ అయితే సిపిగేట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ వస్తుంది. సో మీరు అనుకున్నట్టుగా అన్ని సబ్జెక్ట్స్కి అటెంప్ట్ ఇవ్వడం అనేది మంచిది అని చెప్పేసి నేను చెప్పను. సో నా సజెషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ చూసుకొని ఆ సబ్జెక్ట్ మీద సాలిడ్గా ప్రిపేర్ అయ్యి మనం క్యాంపస్కి వెళ్తే సో మీకు వెళ్ళిన తర్వాత కూడా క్లాస్లో అయినా క్యాంపస్లో అయినా కంఫర్ట్గా ఉంటారు. బికాజ్ మీరు ఆ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీ దగ్గర బేసిక్ ఫౌండేషన్ సబ్జెక్ట్ ఉంటుంది, బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి మీ దగ్గర. సో ఎవరితో అయినా మీరు మాట్లాడడానికి కంఫర్టబుల్గా ఉంటారు. ఏదైనా ఒక టాపిక్లో క్లాస్లో ఏదైనా టాపిక్లో అయినా సరౌండింగ్స్లో ఉన్న క్యాంపస్లో మిగతా సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్రెండ్స్తో అయినా కానీ మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్
సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే. సో నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో క్యాంపస్కి వెళ్ళినప్పుడు నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్లుగానే ఉంటుంది. సో ఇలాంటి విషయాల్ని మీరు మైండ్లో పెట్టుకొని సో క్యాంపస్ వరకు రావాలనుకుంటున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మీ స్టాండర్డ్స్ని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటే మాత్రము ఒక సబ్జెక్ట్ మీదనే ఉండండి. సో అలా వచ్చి డిస్టర్బ్ అయిన కొంతమందిని ఫ్రెండ్స్ని చూసాను నేను. సో అందుకే ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్ ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వని వారైతే సో మీకు ఇంకా టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఇయర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ యూనివర్సిటీలన్నిటికీ కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అనుకుంటా. సో ఇంకా లేట్ అయినా ప్రాబ్లం లేదు. బికాజ్ ఇంకా మనకి సో చూస్తున్నారు కదా స్కెడ్యూల్ కూడా ఇంకా కొంచెం టైం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి డిగ్రీ ఎగ్జామ్స్ అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన 6th సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఈ నోటిఫికేషన్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి డిగ్రీ కంప్లీట్ అయితేనే కదా మనము పీజీ చేస్తాం. సో డిగ్రీ కంప్లీట్ అయిందా లేదా అనే డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని సో దాని ప్రకారంగా కూడా సిపి గెట్ నోటిఫికేషన్ సంబంధించిన స్కెడ్యూల్ని ప్లాన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా, అందుకే టైం తీసుకుంటున్నారు. సో మీరేం టెన్షన్ పడకండి. ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, మన చేతిలో ఉంది అని అంటే ఏమైనా ఉందా అంటే మంచి ప్రిపరేషన్ మాత్రమే. నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. సో ఒకవేళ రిజల్ట్స్ లేట్ అయితే మనకి ఏమవుతుంది అనేది మనం ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోస్ను ఒకసారి చూడండి, మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఒకవేళ ఇలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి అనేది ఒక విషయం అయితే మీకు అవగాహన వస్తుంది. సో కాబట్టి మీరు సో మన ఛానల్ ఒకసారి విజిట్ చేస్తే మీకు మంచి అవేర్నెస్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఆ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా ఒక మంచి అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళైతే మీరు అలా ఉండండి మీకు. ఎందుకంటే మనము ఇలా చేస్తే మనకు కూడా మంచి విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ప్రిపరేషన్లో అయితే సాలిడ్ ఉండండి. అండ్ వెన్ కమింగ్ టు ద ఫిజిక్స్, మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. బికాజ్ ఇలా ఆన్లైన్లో చెప్తే నేను ఇంతమందికి ఇదే చేశాను. సో చెప్తే వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ యాడ్ అయ్యారు, తర్వాత లిఫ్ట్ అయిపోయారు గ్రూప్లో. సో పెద్దగా వాళ్ళు ఏం యూజ్ చేసుకోలేదు, నాకు చెప్పి కూడా ఏం యూజ్ అనిపించలేదు. సో నిజంగా సీరియస్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో సిపి గేట్లో ఫిజిక్స్ రాయాలి అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా సఫిషియెంట్ టైం ఉంది. సో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే మీరు పీజీలో ఫిజిక్స్ చేయడమే కాకుండా మీరు అబ్రాడ్లో అంటే లైక్ సౌత్ కొరియా లాంటి కంట్రీస్లో మీరు పిహెచ్డీ చేయాలనుకున్నా కానీ, సౌత్ కొరియానే కాకుండా మన ఇండియాలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీలలో మనకు పిహెచ్డీ చేయాలనుకున్న పీజీ తర్వాత ఫిజిక్స్ మీదే పిహెచ్డీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి చేయాలనుకున్నా కానీ, అండ్ అలాగే పీజీ తర్వాత పిహెచ్డీ ఇంట్రెస్ట్ ఏం లేకున్నా సో మంచి టీచింగ్ ఆపర్చునిటీస్ కావాలనుకున్నా, అండ్ అలాగే మీకు హార్డ్వేర్ ఇంజనీరింగ్ VLSI కంపెనీస్ లాంటి వాటిలలో జాబ్ చేయాలనుకున్నా కానీ సో అన్నింటికి కూడా నేను చెప్పిన ఒక అవకాశంతో అన్ని క్లియర్ అవుతాయి. మీరు అందులో ఏం కావాలనుకున్నా కానీ మీకు 100% సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరైతే పీజీలో ఫిజిక్స్ చేయాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకైతే మీరు నిజంగా పీజీలో ఫిజిక్స్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ చూసింగ్ ద పీజీ ఇన్ ఫిజిక్స్. సో కాబట్టి మీరు ఇలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు మీ పీజీని ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే సాలిడ్గా ఉంచుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.